నమస్తే, వెల్కమ్ టు వేదా ఛానల్. ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవాలండి. ఆలుగడ్డలు ఉడికినాక ఇవి మనం చన్నీళ్ళలోకి తీసేసుకుందాం. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత వీటి పొట్టు తీసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మనం చపాతీ ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇందులో మనము 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ మిరియాల పొడి వేసుకొని మంచిగా అంతా కలుపుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. లాస్ట్కు ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ముద్ద లెక్క కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకోండి. తర్వాత చిన్న ముద్దల లెక్క చేసుకొని పిండిని ఇలా నేను చూపించే విధంగా అన్నీ తాల్చుకోవాలి. అన్నీ తాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కినాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని అన్నీ ఇందులో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది 1 సైడ్ ఫ్రై అయిపోయినాకనే ఇంకో సైడ్ తిప్పాలండి, లేదంటే చితికిపోతాయి. గోల్డెన్ కలర్ వచ్చినాక తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలినవి కూడా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఫ్రై చేసుకునేవి కూడా ఇప్పుడు సెకండ్ ఫ్రై చేసుకున్న దాంట్లో వేసుకొని ఇలా ఒకసారి ఫ్రై చేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుందండి. ఇలా నేను చూపించే విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది చిన్నపిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ కానీ లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుందండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.